రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య తాజాగా మీటింగ్ జరగడం, ఆ సందర్భంగా ఒక ప్రత్యేక సమాచారాన్ని జెలెన్స్కీకి పంచాడు ట్రంప్. ఏంటయ్యా అంటే, యుద్ధం ముగిసిపోయిన తర్వాత నువ్వు ఒప్పుకుంటే, అంటే ఇప్పటికి 90% ఒప్పుకున్నాడు, ఇంకా 10% అబ్జెక్షన్ పెట్టుకొచ్చాడు. అవన్నీ క్లియర్ చేసేసి ఓకే అనుకుంటే గనక ఉక్రెయిన్కి కావాల్సినటువంటి విద్యుత్ సరఫరాను రష్యానే చేస్తుంది. అట్లాగే అక్కడ కావాల్సినటువంటి తక్కువ ధరకి ఇస్తుంది కరెంటు, ప్లస్ ఆహార పదార్థాలు అవన్నీ కూడా రష్యా సప్లై చేస్తుంది, మీకు ప్రాబ్లం ఏం లేదు అంటే రష్యా ఉక్రెయిన్కి ఈ ఆఫర్లు ఇవ్వమని అమెరికాకి చెప్పింది. అంటే ఇక్కడ అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా రష్యా చేసి పెడతానంది. ఇక్కడ తెలివైన ఎత్తుగడ అనమాట. అంటే అవన్నీ రేపు పొద్దున ఉక్రెయిన్ చచ్చినట్టు రష్యా మీద డిపెండ్ అవ్వాలి. ఎవడైతే వాళ్ళని ధ్వంసం చేశాడో వాడి మీద డిపెండ్ అవ్వాలి. అప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆ విధమైన అదే సందర్భంలో రష్యాకి ఆదాయము వస్తుంది. నిదానంగా అక్కడ ఉన్న పబ్లిక్ని రష్యా వైపుకి డైవర్ట్ చేసుకోవడం కుదురుతుంది. ఇది రష్యా ఆడుతున్నటువంటి గేమ్కి ట్రంప్ పరోక్షంగా సహకరిస్తున్నాడు అన్న చర్చ నడుస్తుంది అన్నమాట.